అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు ఉగ్రవాద సంస్థలు పత్రికల రూపంలో, ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి. ప్రతిరోజు ప్రతి అక్షరం వీళ్ళు రాసేదంతా విషం చెమ్మటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతోనే ఎక్కడ ఏం జరిగినా ఈ ప్రపంచంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం. ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఏదైనా మంచి జరిగితే మాత్రం అది మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేయటం. ఎక్కడన్నా ఏ చెడు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేయటం. ఎక్కడ ఏ మంచి జరిగినా, ఒకవేళ అమెరికాలో జరిగిన మంచి అది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది, అమెరికాలో ఏదన్నా తప్పు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది. ఇలాంటి వార్తలతో ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎలాంటి విషాన్ని కక్కాయో ఒక్కసారి మనం చూద్దాం. ఈనాడు మళ్ళీ బెంగళూరుకు జగన్ అని హెడ్డింగ్ పెట్టి, వైకాపా అధ్యక్షుడు జగన్ గురువారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. సోమవారం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కరేడు గ్రామ రైతులతో భేటీ అయ్యారు. ఎంపిక చేసి తన కార్యాలయానికి పిలిపించుకున్న విలేకరులతో బుధవారం మాట్లాడారు. గురువారం బెంగళూరుకు వెళ్లారు. ఎంపిక చేసుకున్నటువంటి మీడియాని తన కార్యాలయానికి పిలిపించుకొని భేటీ అయ్యారు. విలేకరులతో ఎంపిక చేసుకుని తన కార్యాలయానికి పిలిపించుకున్న విలేకరులతో. మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం? మిమ్మల్ని తప్ప అందరిని పిలుస్తాం. అయినా మీరెందుకు అంత రావటానికి, పిలవన పేరంటానికి మీరెందుకు వస్తానని చెప్పి అద్దాలు ఏడుస్తారు? మేము మిమ్మల్ని బ్యాన్ చేసాం, మిమ్మల్ని బహిష్కరించాం. ఈటీవీ, TV5, ABN, టాల్కం పౌడర్ ఛానల్, ఈ 4 ఛానల్ని మేము బహిష్కరించాం. అదేవిధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలను కూడా బహిష్కరించాం. మిమ్మల్ని రావద్దు అని చెప్పాం. మా పార్టీ ప్రోగ్రామ్స్కి కానీ, మా ప్రెస్ కాన్ఫరెన్స్లకు కానీ ఎక్కడా మిమ్మల్ని రావద్దని చెప్పాం. సిగ్గు లేకుండా అయినా మీరు అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు పిలవని పేరంటానికి. సిగ్గు లేదు పిలవని పేరంటానికి రావడానికి? మొన్న ఎందుకు వచ్చారు మీరు? మామిడి రైతులు దానికి సంబంధించి వద్దని చెప్పాం. అయినా మీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు ఎగేసుకొని వచ్చారు. ఎగేసుకొని వచ్చి గుడ్డీలు వాళ్ళే ఒప్ప తీసుకొని ఓవర్ యాక్షన్ చేశారు. ఇప్పుడు మేము పిలవని దానికి వద్దురా బాబా అంటే ఎవడన్నా ఉగ్రవాద సంస్థలను పిలుస్తారా? ఉగ్రవాద సంస్థలను మీడియా సమావేశాలకు పిలుస్తారా? మేము వద్దని చెప్పాము మిమ్మల్ని. అయినా మీ ఏడిపోయింది పద్దాలు ఏడుస్తారు. జగన్ గారు బెంగళూరు వెళ్ళారంట. అవును, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సూపర్ 6 ఇవ్వకపోవటానికి, ఏదైతే 143 హామీలు మీరు సూపర్ 6తో పాటు 143 హామీలు అగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తానికి ఏమన్నా వార్త ఉందా? ముందు ఏందో ఏడవండి. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, చంద్రబాబు నాయుడు గారు సొల్లు కబుర్లు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోవడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దాని గురించి రాయండి వార్త. అయినా మీరు రాయాల్సిందేంటి? ప్రతి వారంలో 3 రోజులు హైదరాబాదులో చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంటున్నాడు? వీకెండ్ వస్తే తండ్రి కొడుకులు హైదరాబాదులో ఏం చేస్తున్నారు? హైదరాబాదుకు బయలుదేరిన చంద్రబాబు, మళ్ళీ అమరావతికి బయలుదేరిన చంద్రబాబు, హైదరాబాద్కు బయలుదేరిన లోకేష్, మళ్ళీ అమరావతికి బయలుదేరినటువంటి లోకేష్, వారంలో ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్, మిగిలిన 6 రోజులు హైదరాబాద్ మాదాపూర్లో ఏం చేస్తున్నాడు, లేదంటే ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడు? ఈ వార్తలు రాయాలి కదా. ఏ కిట్టు, ఏ రోతనాడు కిరణం, ఈ వార్తలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్న వార్త, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బెంగళూరులో ఉన్న వార్త, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే బెంగళూరు ఎందుకు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే తాడేపల్లిలో ఎందుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో దళిత యువకులను పరామర్శకి వెళ్తే ఎందుకు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్తే ఎందుకు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్తే ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలో మీరే డిసైడ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలనేది మీరు చెప్పాలి వార్త. మీరు మీ బతుకులు మారండి, కొంచెం మనుషుల్లాగా ప్రవర్తించండి. ఎప్పుడన్నా ఒక్కరోజన్నా కనీసం అన్నం తిని వార్తలు రాయండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు పబ్లిసిటీ కార్యక్రమం ఒకటి చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి 1వ తారీఖు వాలంటీర్లో లేదంటే ప్రభుత్వ ఉద్యోగులో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసినటువంటి ఒక పర్సన్కి ఇవ్వటం కోసం ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడో మనం చూస్తాం. ఇప్పుడు లస్కర్ చేయాల్సినటువంటి పనులు. లస్కర్ అంటే ఎవరైతే ఈ నీటిపారుదల అయితే ఈ కాలువలకు సంబంధించి ఆ పర్యవేక్షిస్తా ఆ కాలువల గేట్లు ఎత్తే వాళ్ళని లస్కర్ అంటారు. ఆ లస్కర్ చేయాల్సినటువంటి ఆ గేట్లు ఎత్తే పని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చేయడం కోసం మళ్ళీ ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఖర్చు పెట్టి ప్రత్యేకంగా పాపం ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి అక్కడ పెద్ద ప్రభుత్వ కార్యక్రమంలా పెట్టి అక్కడ కూడా మళ్ళీ సొల్లు పురాణం. ఆయన చూడండి, రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం.
ఏది రాయలసీమని రతనాలసీమగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మారుస్తాడంట. మరి ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా అంతకుముందు చేసావు, ఇది 4గోసారి చేయటం. అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు. అంటే రాయలసీమను నువ్వు రతనాలసీమగా అప్పుడు మార్చలేదనే అర్థం. రాయలసీమని రాయలసీమగా అలానే ఉంచాను, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి గుడ్డిగాడిదకి పళ్ళుతోమేం తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటా అని చెప్పి మళ్ళీ సొల్లు చెబుతున్నాను మీకు అనేది కదా దీనికి అర్థం. రాయలసీమ ఇప్పుడు కాక రత్నాలసీమగా లేదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటూ ఇప్పుడు చేస్తాడంట. మరి ఎన్నాళ్ళు ఎందుకు చేయలేదు? ఎన్నాళ్ళు నువ్వే కదా ముఖ్యమంత్రి. ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. నాకు సీమ అంటే నీళ్లు, ప్రజల భవిష్యత్తు. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంలా తయారు చేస్తా. రాయలసీమని రౌడీలుగా పోల్చి రాయలసీమలో ఉండే వాళ్ళంతా రౌడీలు, వాళ్ళంతా గోండాలు, కడప రౌడీలు, పులివెందుల గోండాలు అని చెప్పి మాట్లాడింది నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమలంటే ఒక ద్రోహుల్లాగా రాష్ట్రం మొత్తం చిత్రీకరించింది నువ్వే కదా. నువ్వు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఏం మాట్లాడేవాడివి? రాయలసీమ రౌడీలు, రాయలసీమ గోండాలు. రాయలసీమ నిజంగా కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆప్యాయంగా చూసుకునేటటువంటి ప్రేమ కలిగిన ఉంటారు, వాళ్ళు ఒకసారి నమ్మితే ప్రాణం ఇస్తారు. అలాంటి రాయలసీమ వాళ్ళని రౌడీలుగా, గోండాలుగా, ఫ్యాక్షనిస్టులుగా మాట్లాడింది నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు రాయలసీమ అంటే ఓ పార్టీకి రాజకీయం, రక్తం అంట. నువ్వే కదా రాయలసీమలో అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు నువ్వు కదా. ఫ్యాక్షన్ని పెంచి పోషించింది నువ్వు కదా. పరిటాల రవిని అడ్డం పెట్టుకొని ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషించింది నువ్వు కదా. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్షన్ సంస్కృతిని అంతమందించి అటువంటిది ఉండకూడదు, భవిష్యత్ తరాలకు ఇబ్బంది అని చెప్పి ఫ్యాక్షన్ని రూపుమాపినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఫ్యాక్షన్ని పెంచి పోషించి నీ రాజకీయ అవసరాల కోసం వాడుకున్న దుర్మార్గుడు నువ్వు ఈరోజు మాట్లాడితే ఎలా? ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో 700 సేవలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మామూలుగానే పనులు కావట్లా, వాట్సాప్లో యాడ్ అవుతున్నాయి పనులు. ఎందుకు ఇంకా ప్రజలందరినీ మభ్య పెడతా ఉంటావు? రాయలసీమ డిక్లరేషన్ అమలు పరుస్తావు. 13 నెలలు అయింది ఆల్రెడీ నువ్వు అధికారంలోకి వచ్చి. నీళ్లపై గొడవలు వద్దు, మల్యాల నుంచి హంద్రీనివాకు నీటి విడుదల. అదే చెప్పాను కదా, ఒక లష్కర్ చేయాల్సినటువంటి పని చంద్రబాబు నాయుడు గారు. ఏది కాలువల్లో నీళ్లు వదిలే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కొత్తగా ఈయనేదో నీళ్ళు ఇచ్చినట్టుగా, కొత్తగా ఈయనే చేసినట్టుగా చెబుతున్నాడు. అసలు హంద్రీనివాని ఈయనే కనిపెట్టింది. హంద్రీనివా నీ వల్ల నాశనమైంది. చంద్రబాబు నాయుడు గారు 40 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి హంద్రీనివాని 5 టీఎంసీలకు కుదించి దాన్ని సాగునీటి పథకాన్నల్లా తాగునీటి పథకంగా మార్చినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు ఏదో హంద్రీనివా గురించి మొత్తం గొప్పలు చెప్తే ఎట్లా? హంద్రీనివా ఎత్తిపోతల ద్వారా ప్రతి సంవత్సరం నీళ్లు తరలిస్తానే ఉన్నారు. నువ్వేదో కొత్తగా తరలించినట్టు ఇప్పుడు చెబుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ తరలించారు. 2019-20 సంవత్సరం చూస్తే 47 టీఎంసీలు, తర్వాత 2021లో 47 టీఎంసీలు, 21-22లో 27 టీఎంసీలు, తర్వాత 22-23లో 28 టీఎంసీలు, 23-24లో 32.49 టీఎంసీలు, మొన్న నువ్వు వచ్చినాక 24-25లో 29 టీఎంసీలు. అంతమంది జగన్ గారు ఉన్నప్పుడు 47-40 టీఎంసీలు కూడా ఏదైతే హంద్రీనివా ద్వారా తీసుకొని వెళ్తే ఇప్పుడు ఏదో నువ్వు కొత్తగా దీన్నేదో ఈయనే కట్టేసినట్టుగా ఎంత డబ్బా కొట్టుడు. కాకపోతే రాయలసీమను రతనాలసీమగా మారుస్తాడంట. రాయలసీమను గోండాలు, రౌడీలని మాట్లాడి ఈరోజు నువ్వు మళ్ళీ దాని మీద ఇంకా ఇక్కడ చూడండి, అధికారం కట్టబెడితే ఆ నేత అధికార దాహంతో బాదుడే బాదుడు, నరుకుడే నరుకుడు అనే విధంగా పాలన చేశారంట. ఎవరు బాదుడే బాదుడు, నరుకుడే నరుకుడు అన్నట్టుగా నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపినటువంటి నరుకుడు పాలన ఎవరిది? ఈరోజు కూడా నరకండి, తన్నండి అని చెప్పి మాట్లాడుతుంది ఎవరు? భూస్థాపితం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా భూస్థాపితం చేస్తామని మాట్లాడుతుంది ఎవరు? బాదుడే బాదుడు. కరెంటు బిల్లులు, కరెంటు ఛార్జీలు 15,000 కోట్లు బాధింది ఎవరు? నిత్యావసర వస్తువులు బాదుతుంది ఎవరు? ఈరోజు ఏది పడ్డా కూడా కొనాలంటే విపరీతమైనటువంటి రేట్లకు తీసుకుని వెళ్ళింది ఎవరు? సో ఇది బాదుడే బాదుడు నీకు వర్తించింది, నరుకుడే నరుకుడు నీకు వర్తించింది. నీది నువ్వే చెప్పుకున్నట్టుగా ఉన్నావు. హైకోర్టు బెంచ్ని కర్నూలుకు తీసుకెళ్ళి ఎవరు వద్దన్నారు? శాశ్వతంగా హైకోర్టునే తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే నువ్వు బెంచ్ని తీసుకెళ్తా అన్నావు. సరే అదన్నా చేసావంటే అది ఇప్పుడు వరకు లేదు. ఎందుకంటే మీరే మొత్తం కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు అనుకుంటే ఎంతసేపు మరి చెయ్యాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పేటటువంటి సొల్లు పురాణం. మమ్మల్ని మాఫియా గ్యాంగులతో పోలుస్తారా? డిఐజీని డాన్ అంటారా? డీజీపీని టార్గెట్ చేస్తారా? జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. మీడియాతో మాట్లాడుతున్న జనుకుల శ్రీనివాసరావు, ఎంతమంది పోలీస్ అధికారులను పక్కన పెట్టారో మీరు గుర్తు తెచ్చుకోండి, నిబంధనల మేరకు మీకు భద్రత కల్పిస్తున్నాం అని చెప్పి
ఎవరైతే పోలీస్ సంఘం అధ్యక్షుడు నన్ను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. దాన్ని ఈ 2 దినపత్రికలు హైలైట్ చేస్తూ జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు అంటూ దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరును ప్రశంసిస్తుంటే జగన్ నిందారోపణలు చేయడం శోచనీయమన్నారు. అన్న పోలీసు అధికారుల సంఘం జడిపల్లి శ్రీనివాసరావు అన్న, నువ్వు కూడా కామెడీ చేస్తే ఎట్లన్నా? ఏందన్నా దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారా? ఒకసారి మన రాష్ట్ర హైకోర్టు ఏం మాట్లాడుతుందో ఒకసారి విన్నామా అన్న? రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు ఈ పోలీసులు మీరు కేసులు పెట్టడం లోపలేయటం తప్ప కనీసం విచారణ చేస్తూ ఉన్నారు. ఏంటి కేసులు? మేము అడిగినప్పుడే మీకు సీసీ ఫుటేజ్లు మాయమవుతాయా అని చెప్పి రాష్ట్ర పోలీసులు, నేను డీజీపీ గారిని ఇక్కడికి పిలిపిస్తే ఎంత అగౌరవంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని చెప్పి అనేక మంది సిఐల్ని వాళ్ళందరినీ పిలిపించి ఏదైతే మందలించితే పోలీసులు తీరు చాలా బాగుంది అని చెప్పి ప్రశంసిస్తున్నారంట దేశవ్యాప్తంగా. ఏ దేశం? తెలుగుదేశం వాళ్ళు ప్రశంసిస్తున్నారా? దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారంటే దేశవ్యాప్తంగా ఏపీ పోలీసుల పనితీరు ప్రశంసిస్తున్నారంట. అదే తెలుగుదేశం వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టుగా మీరు వింటున్నారు కాబట్టి. డీజీపీ సారథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? అబ్బో, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. రోజుకు ఒక అత్యాచారము, 2 రోజులకు ఒక హత్య, బ్రహ్మాండంగా ఉన్నాయి శాంతి భద్రతలు. మీ దాకా వస్తే అప్పుడు అర్థమవుతుంది. జడిపల్లి శ్రీనివాసరావు అన్న నిబంధనల మేరకు జగన్కు భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అవునా? ఎంత 1+1 నిబంధనల మేరకు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చారంటే ఇస్తున్నారా? Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మీరు భద్రతగా ఎంత కల్పిస్తున్నారు? కనపట్టలేదా? రోజు కొంచెం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొంచెం ప్రిపేర్ అయి రావాలి కదా. ఆంధ్రజ్యోతిలో పంటలు ఎండుముఖం, రైతులు బిక్కమొగం. మందకోడిగా రుతుపవనాలు, చాలీచాలన వర్షాలు, లోటు వర్షపాతంతో అన్నదాత విలువల తడులకు నోచని మెట్ట పైర్లు. జూన్ 1 నుంచి జూలై 16 వరకు కురిసిన వర్షం 107.7 మిల్లీమీటర్లే. మొత్తంగా 37.5% వాన లోటు. 7.21 లక్షల హెక్టార్లోనే సాగులోకి వివిధ పంటలు, 3.21 లక్షల హెక్టార్లోనే వరి నాట్లు, 62,000 హెక్టార్లోని చిరుధాన్యాలు, అపరాలు 55,000 హెక్టార్లకే పరిమితం. ఇప్పటికైనా విస్తారంగా కురిస్తే సాగు పుంజుకునే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో కృష్ణా గోదావరి డెల్టాల్లో 14.87 లక్షల హెక్టార్లలో వరి సాగవలసి ఉంటే ఇప్పటి వరకు కేవలం 3.21 హెక్టార్లో మాత్రమే ఏదైతే నాట్లు పడ్డాయి. చిరుధాన్యాలు అయితే 1.99 లక్షల హెక్టార్లో సాగవాలైతే 0.62 లక్షల హెక్టార్లోనే సాగవుతుంది. సేమ్ అపరాలు కూడా 3 లక్షలకు పైగా హెక్టార్లో సాగవాలైతే 0.55. నూనె గింజలు 5 లక్షల హెక్టార్లు అయితే 0.73. పత్తి 5.28 అయితే ఇప్పటి వరకు కేవలం 2.03. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం చోరగుడి సమీపంలో వరి నాట్లు వేసిన పొలం ఎండి బీటలు వారిన దృశ్యం. నార్మల్గా అయితే చంద్రబాబు నాయుడు కరువు ఇద్దరు కవల పిల్లని అంటారు. మళ్ళీ ఒకసారి అది ఏమైనా ప్రూవ్ అవుతుందో చూడాలి. వరుణ్ దేవుడిని అయితే ఒకసారి మనం అందరం కోరుకుందాం. వానలు సక్రమంగా పడాలి. వర్షాలు ఏదైతే సకాలంలో వర్షాలు పడి పంట పండించేటటువంటి రైతన్న ముఖంలో ఆనందం చూడాలి. రైతులు ఇంకా ఇప్పుడు ఏదైతే పంటలు తక్కువ వేసున్నారో ఈ వర్షపాతంగానే నమోదైతే మంచి వర్షం పడితే మిగిలిన వాళ్ళు కూడా అంతా పంటలు వేసి మంచి గిట్టుబాటు రావాలని అయితే మాత్రం ఆ దేవుడిని అందరం కోరుకుందాం. 27,691 కోట్ల రెవెన్యూ లోటు వెల్లడించిన కాగు. చాలా చిన్నగా వేశారు ఈనాడులో. అని మీరు చూడండి, చాలా చిన్నగా. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల్లో అంటే మార్చి 31 తర్వాత ఏప్రిల్ నుంచి మనకు బిగినైంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు 27,691 కోట్లు అంట. పన్నుల రాబడి 33,500 కోట్లు ఉండగా మొత్తం రెవెన్యూ రాబడి 36,239 కోట్లుగా ఉంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ విభాగం తొలి 3 నెలల లెక్కలను ఖరారు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో 37,000 కోట్ల రుణం సమీకరించింది. మీకు అర్థం కాలేదు కదా? రుణం సమీకరించడం అంటే అప్పులు తీసుకోవటం. భలే రాస్తారు ఈనాడు వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్ల అప్పులు తీసుకుంటే కాగు మందలించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లోనే 37,000 కోట్ల అప్పులు తెచ్చింది. అప్పుల కుప్ప అయిపోయిందని రాసేవాళ్ళు. ఒకవేళ దీంట్లో 1000 కోట్లు తెచ్చినా 1000 కోట్లు కూడా అప్పుల కుప్పని రాసేవాళ్ళు. ఇప్పుడు 3 నెలల్లో 37,093 కోట్లు, 37,000 కోట్లు 3 నెలల్లో అప్పులు తీసుకొని వస్తే రుణం సమీకరించిందని రాశారు. అంటే జనాలకు అర్థం కాకుండా రుణం సమీకరిస్తామంటే అర్థం కాదు కదా, చాలా మందికి అప్పులు చేయటం అంటే అర్థమైంది. అంటే ఎలా రాస్తాయి ఈ పత్రికలో, అందుకనే వీటిని అనేది వీటిని వీళ్ళు కడుపుకి అన్నం తిని రాయరు అనేది అందుకనే. అంటే జనాలందరికీ ఇది అర్థమైందని చెప్పి రుణం సమీకరించారని రాశారు తెలివిగా. 3 నెలల్లో రెవెన్యూ లోటేమో 27,691 కోట్లు అంట.
3 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు 37,000 కోట్లు. మొత్తానికి 79,000 కోట్ల అప్పులు అవసరం అవుతాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. చూడండి ఎలా రాస్తారు వీళ్ళంటానికి, ఎంత తెలివిగా రాస్తారో ఒకసారి చూడండి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి దయచేసి. చాలా ఎగిరి గంతేసుకొని పండగ చేసుకొని మొత్తం వాళ్ళు చాలా ఆనందంగా ఈ పత్రికలు ఎలా రాసుకున్న ఈ వార్త అంటే, వంశీకి సుప్రీం షాక్. అక్రమ మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు. ఈనాడు కేసును మళ్లీ విచారించండి, ఇరుపక్షాల వాదనలు విన్నాకే తుది ఉత్తర్వులు ఉండి హైకోర్టు సుప్రీం ఆదేశం. ఇలాంటి విచారణ గురించి ఎప్పుడు వినలేదని వ్యాఖ్య. వంశీకి సుప్రీం షాక్. జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులకు పక్కన పెట్టిన కోర్టు. ఎక్కడైనా డైరెక్ట్గా ముందస్తు బెయిల్ రద్దు అని రాశారు, ఇక్కడేమో పక్కన పెట్టిన కోర్టు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించినటువంటి బెంచ్ అని రాశారు. అసలు ఏం జరిగింది అంటే, వంశీ కేసును మరోసారి విచారించమని చెప్పి ఏపీ హైకోర్టుని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ వంశీ గారిని అరెస్ట్ చేయొద్దు, వంశీకి అరెస్ట్ నుంచి రక్షణ కొనసాగుతుందని స్పష్టీకరణ చేసింది. ఈ ముఖ ఎక్కడ రాయరు, అసలు బెయిల్ రద్దు అయిపోయింది అరెస్ట్ చేసేసేమన్నట్టుగా రాస్తారు వార్త. అక్రమ మైనింగ్ ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసును మరోసారి విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను గురువారం జస్టిస్ సతీష్ శర్మ, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ ఇచ్చారన్న ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టాలని చెప్పి మళ్ళీ హైకోర్టును ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చే వరకు వంశీకి అరెస్ట్ నుంచి రక్షణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సో మళ్ళీ విచారణ జరిగింది. అప్పటిదాకా ఎటువంటి అరెస్టులు కానీ ఏం చేయొద్దని చెప్పింది. కానీ ఈ అరెస్ట్ అనే వార్త రాయరు అక్కడ, అరెస్ట్ చేయొద్దన్నారు అని వాళ్ళకి అనుకూలంగా రాసుకొని మళ్ళీ వాళ్ళు ఆనందపడాలి అంతే, రాక్షస ఆనందం. మన గౌరవ హోంమంత్రి అనిత గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఆ స్టేట్మెంట్కి ఇక్కడ జరిగేటటువంటి పనులకి సంబంధం ఉండదనేది మరొకసారి ప్రూవ్ చేసుకుంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, అసభ్య పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు. మచిలీపట్నంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్ శిక్షణ కేంద్రం. మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర. కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి మంత్రి వంగలపూడి అనిత, వేదికపై వర్లకుమార్ రాజా, వెనిగండ్ల రాము, కొనకల్ల నారాయణరావు, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకటరావు, రావు వెంకటేశ్వరరావు. అసభ్య పదజాలంతో దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే సామాజిక మాధ్యమాలు, మీడియాలో వీటికి అడ్డుకట్ట వేసేలా చట్టం చేయాలని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ప్రభుత్వంపై యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. అసలు వీళ్ళు మాట్లాడే మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఏమన్నా సంబంధం ఉందా? మహిళల మీద నిన్న కూడా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు ఏదైతే రోజా గారి మీద, ఆర్కే రోజా గారి మీద తెలుగుదేశం పార్టీ నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు ఎవరైతే గాలి భానుప్రకాష్ నాయుడు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత ఒక మహిళని ఉద్దేశించి, రోజా గారిని ఉద్దేశించి 2,000 రూపాయలకి ఇస్తే ఏదైనా చేస్తుంది రోజా అనేటటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ, ఇలాంటి మాటలు మాట్లాడితే మరి ఏమి ఇప్పుడు అసభ్య పద్యాలతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్కే పరిమితమయ్యేటటువంటి హోంమంత్రి అనిత గారు ఎప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నారు? మీ పక్కన కూర్చున్నటువంటి కొల్లు రవీంద్ర ఒక బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్ని మహానటి అంటూ ఇష్టం వచ్చినట్టుగా ఆ మీద మాట్లాడినటువంటి వ్యక్తి నీ పక్కనే కూర్చొని మీ అందరూ కలిసి నీతి కబుర్లు చెప్తా ఉంటే, నీతి వాక్యాలు చెప్తా ఉంటే, అంటే మీ పార్టీలో ఉండే వాళ్ళే మహిళలు, ఇంకా వేరే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మహిళలు కాదు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటేనే వాళ్ళు మహిళలు, లేదంటే మిగిలిన వాళ్ళు మహిళలు గారు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులే మహిళలు, మిగిలిన వాళ్ళు మహిళలు గారు అని చెప్పదలుచుకున్నారా హోంమంత్రి అనిత గారు? అసభ్య పదజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలని, మాజీ మంత్రుల్ని ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే, ఎక్కడన్నా ఏ రోజన్నా కంప్లైంట్ ఇస్తే కూడా కనీసం చర్యలు తీసుకోకుండా మీరు అసభ్య పదాలతో దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పేపర్ స్టేట్మెంట్లు దయచేసి ఇవ్వమాకండి. ఎందుకంటే ఇట్లాంటివి ఇచ్చి ఆల్రెడీ మీరు డమ్మీ హోంమంత్రి అని అందరికీ తెలుసు, ఇంకా డమ్మీకే డమ్మీ అని ఎందుకు నిరూపించుకోవాలనుకుంటారు? దయచేసి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ద్వారంపూడి దర్జా అని చెప్పి బూత్ జ్యోతి ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టింది. ఏందయ్యా బాబు లోపలికి వెళ్ళి చూస్తే అంటే
13.84 కోట్ల ప్రభుత్వ ధనానికి నీళ్లు, కాకినాడలో అడ్డగోలుగా నీళ్ల వ్యాపారం, ఛార్జీలు కట్టకుండా 11 ఏళ్లుగా ఎగవేత, కాకినాడ పోర్టు ఓడలకు నీళ్లు విక్రయిస్తూ కోట్లలో అర్జిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే. నీళ్లు విక్రయిస్తూ కోట్లలో అర్జిస్తున్నారంట. అదే రైట్ రాయల్గా చేసే పనే కదా, అదేం అక్రమం కాదు కదా. కాకినాడలో అడ్డగోలుగా నీళ్ల వ్యాపారం అంటే 11 ఏళ్ళ నుంచి ఎగవేస్తుంటూ ఈ బకాయి 13 కోట్లకు చేరిందంట. ఇప్పుడు 2014 ఏప్రిల్ 18 నుంచి 2025 మే 31 వరకు ఒక్క పైసా కూడా కట్టకుండా, ప్రభుత్వానికి కట్టకుండా నీళ్ల దందా కొనసాగిస్తున్నారంట. ఏడాదికి 1.24 కోట్ల చొప్పున 11 ఏళ్ల పాటు ద్వారంపూడి కంపెనీ చెల్లించాల్సిన బాకీలు పెరిగిపోయాయి. అప్పుడు కూడా అధికారంలో ఉంది మీరే కదా 5 ఏళ్ళు. ఈ 11 ఏళ్ళలో 6 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి ఏడాదికి ఆ ఏడాది చెల్లించకపోతే అప్పుడే అడగాలి కదా. 11 ఏళ్ళకి ఎందుకు పెండింగ్లో పెట్టారు, మొదట 5 ఏళ్ళు ఎందుకు పెట్టారు? మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే సరే, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి సరే అధికారులు వెళ్ళలేదంటే అనుకుందాం సపోజ్. కానీ అసలు మీరు వార్త రాసేటప్పుడు మరి అంతకుముందు 5 ఏళ్ళు కూడా మిమ్మల్ని మేనేజ్ చేస్తాడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు? ఇప్పుడు కూడా ఏడాదిగా మేనేజ్ చేస్తా ఉన్నాడా? ఆయన కంపెనీ కట్టాలైతే కట్టించుకోండి, ఒకవేళ ఏదైనా కట్టాలైతే వార్తలు ఏంటో. దానికి పెద్ద వార్త వేసి ద్వారంపూడి సింకవాలగట్టి, అరే ఆయన కంపెనీ డబ్బులు కట్టాలని వస్తే కట్టించుకోండి అంటే ఎవడొద్దు అన్నాడు. దానికి ఒక పెద్ద వార్త రాసి ఇది చెప్పానుగా, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఏదో ఒకటి బుర్ర జల్లుతూ ఒకటి రాయాలి. అంటే విషయం ఉన్నా రాయాలి, విషయం లేకపోయినా రాయాలి, విషయాన్ని ఇల్లే క్రియేట్ చేసి రాయాలి. ఏంటో మీ పేపర్లో మీ రాతలు ఖచ్చితంగా మారవనేది స్పష్టం. దున్నపోతు మీద వర్షం కురిసినా ఒకటే, మీ పత్రికల మీద ఎన్నిసార్లు మాట్లాడినా కూడా అంతే, మీ బతుకులు అంతే రాస్తారు వార్తలు.